బర్త్డే పార్టీలో డ్రగ్స్ విషయంపై మంగ్లీ ఏమన్నారంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో జరిగిన మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు దాడి చేశారు. కొందరు గంజాయి సేవించినట్లు ఆరోపణలు ఉండగా మంగ్లీ రిసార్ట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాత్రి పార్టీ స్టార్ట్ అవ్వగా రిసార్ట్ నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయని సమాచారం రావడంతో పోలీసులు వెళ్లారు. అప్పుడు మొత్తం కలిసి 30 మంది లోపే ఉన్నారు. ఒకరికి గంజాయి పాజిటివ్ గా వచ్చిందని ఆయన తెలిపారు. పోలీసులు వీడియో తీస్తుండగా మంగ్లీ అడ్డుకోవడానికి ట్రై చేశారు. కానీ తమ విధులను ఎలా అడ్డుకుంటారని వారు ప్రశ్నించడంతో సైలెంట్ అయ్యారు. 4 మద్యం సీసాలు, డీజే సామాగ్రి, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేడుకలకు 100 మందికి పైగా హాజరైనట్లు సమాచారం ఉంది అని డీజీపీ చింతమనేని చెప్పారు. ఆ తర్వాత మంగ్లీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? లిక్కర్ వాడకంపై ముందస్తు అనుమతి తీసుకోవాలనే విషయం తనకు తెలియదని చెప్పారు. అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో బర్త్డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. రిసార్ట్లో లిక్కర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కానీ వాటికి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు, ఐడియా కూడా లేదు. సడన్ గా అంతా ప్లానింగ్ అయింది. ముందే తెలిసి ఉంటే అనుమతి తీసుకునేదాన్ని. నాకు అలా చేయాలని ఎవరు కూడా ఏం చెప్పలేదు. నేను మాత్రం కావాలని ఎలాంటి తప్పు చేయలేదు అని తెలిపారు. రిసార్ట్లో లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు లేవు, ఎవరూ వాడలేదు. గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎప్పుడో తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు కదా. విచారణకు సహకరిస్తున్నా. నేను ఒక రోల్ మోడల్గా ఉండాలని అనుకుంటాను. కాబట్టి అలాంటి పనులు ఎందుకు చేస్తా? అందుకే ఆధారాలు లేని అభియోగాలు మోపవద్దు ప్లీజ్ అని మంగ్లీ కోరారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను? మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా? ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను. కానీ నేను ఇలా ఎందుకు చేస్తాను? సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్.